తనయుని వృద్ధి కోసము సదా పలవించడు వాడు తండ్రి. మా అబ్బాయి వాడు వృద్ధి చెందాలి, ఆర్థికంగా బాగుండాలి. వృద్ధి అంటే ముందు ఆర్థికమే, తప్పు, ముందు ఆర్థికం ఉండాలి కదండి, దేనికైనా అది ముఖ్యం కదా, ఆర్థికం ముఖ్యం. అందుకని ఆర్థికం. తదా పలవించుడు వాడు తండ్రి. ముందు తండ్రి ఏం కోరుకుంటాడు? మా అబ్బాయి 4 రూపాయలు సంపాదించాలి, నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏం గ్రూప్ తీసుకుంటా ఉంటే అన్నాను, హెచ్టీసీ తీసుకుంటానని చెప్పాను. పరమ పనికిమాలని గ్రూప్ అది, పరమ పనికిమాలిన దుష్ట సమాసం కూడాను. హిస్టరీ, తెలుగు, సివిక్స్ ఎందులోనూ చోటు రాని వాడు అది తీసుకుంటాడు. 10th క్లాస్ ఫస్ట్ క్లాసులో పాసే. నాకేమిటి కర్మ అంటే, నాకు అవన్నీ వద్దు నాన్నగారు, నేను తెలుగు మాస్టర్ అవ్వాలి, నేను తెలుగు పద్యాలు పాడుకుంటాను. తెలుగు పద్యాలు పడితే డబ్బులు ఎవడిస్తాడు రా, నువ్వు బైపీసీ చదవరా అని మా నాన్నగారు బలవంతంగానే కొంచెం చేసి బైపీసీలో చేర్పించారు. నేను వారం రోజులు కాలేజీకి వెళ్ళాను, బైపీసీకి, తాడేపల్లిగూడెం గోయంక కాలేజీ. వెడితే అప్పట్లో కాలేజీలు ఎంత పద్ధతిగా ఉండేవంటే వారం రోజుల్లో మాకు ప్రాక్టికల్స్ మొదలు